ఇప్పుడు ఈ పైప్ మీద డైరెక్ట్ పెట్టి షాఫ్ట్ అనేది పెట్టి కొట్టద్దు. కొడితే మనకి వైరింగ్ అనేది పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ స్టేటర్కు మధ్యలో ఇలాంటి ఒక రింగ్ అనేది తీసుకోండి. బేరింగ్ అనే రింగ్ అనేది మంచిది తీసుకొని దీన్ని ఈ విధంగా పెట్టాలి. పైనుండి ఈ విధంగా పైనుండి పెట్టినా ఒకసారి చూసుకోండి. కింద మరి వైర్లు గిట్లా ఏమైనా డ్యామేజ్ అయితే అని చూసుకున్నాక డైరెక్ట్ ఈ షాఫ్ట్ వెహికల్ సుత్తందుకొని ఈ విధంగా అయితే కొట్టకూడదు. ఈ సీలింగ్ ఫ్యాన్ ఇప్పుడు చూస్తే ఇది వాటర్లో మొత్తం నానిపోయి ఈ విధంగా వాటర్ నానిపోయి దీని వైరింగ్ అనేది పూర్తిగా కాలిపోవడం జరిగింది. అలాగే దీని షాఫ్ట్ కూడా బాగా అరిగిపోయింది. మనం ఈ షాఫ్ట్ అనేది ఏ విధంగా మార్చుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న స్టేటర్ వచ్చేసి ఇది వాటర్లో నానిపోయింది. అలాగే స్టేటర్ అనేది బాగా జంగ్ అయితే వచ్చింది. అలాగే స్టేటర్ పాడైపోయింది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షాఫ్ట్ అనేది పాడైపోయింది. ఇప్పుడు ఈ స్టేటర్ ఈ షాఫ్ట్ అనేది మొత్తానికి పనికిరావండి. ఇప్పుడు ఈ స్టేటర్ కొత్త వేసుకోవాలి, అలాగే ఈ షాఫ్ట్ కూడా కొత్త వేసుకోవాలి. అది ఏ విధంగా వేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్టేటర్ అయితే కొత్త స్టేటర్ అయితే తీసుకున్నాను. ఇది మనకు వచ్చేసి హై స్పీడ్ స్టేటరు. అలాగే ఒక షాఫ్ట్, ఇది కూడా కొత్త షాఫ్ట్ తీసుకున్నాను. ఈ షాఫ్ట్ని ఈ స్టేటర్కు ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలన్నది మనం చూద్దాం. మనం ఇప్పుడు ఈ స్టేటర్కు ఈ షాఫ్ట్ ఏ విధంగా ఎక్కించుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు ఈ షాఫ్ట్ ఉంది, ఈ షాఫ్ట్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. మనకు ఇప్పుడు ఈ కింది పక్క ఈ హోల్ ఉంటుంది కదా, ఈ హోల్ అనేది ఈ వైర్లు, ఈ 3 వైర్లకు సమానంగా ఇటు స్ట్రేట్గా ఈ వైర్లకు వచ్చేటట్టు మనమే చూసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఇప్పుడు ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ని ఇట్లా కింద ఇట్లా పైకి అనుకుంటే మనకి ఈ వైర్లకైనా స్ట్రేట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఈ వైర్లకు స్ట్రేట్ వచ్చినాక ఇప్పుడు మనమైతే ఇలాంటి ఒక పైప్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని ఈ విధంగా సపోర్ట్గా పెట్టి పైనుండి సుత్తే తీసుకొని కొట్టడానికి మనకు వీలుగా ఉంటుంది. అందుకని ఈ పైప్ అయితే తీసుకొని ఇప్పుడు ఈ పైప్ మీద డైరెక్ట్ పెట్టి షాఫ్ట్ అనేది పెట్టి కొట్టద్దు. కొడితే మనకి వైరింగ్ అనేది పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ స్టేటర్కు మధ్యలో ఇలాంటి ఒక రింగ్ అనేది తీసుకోండి. బేరింగ్ అనే రింగ్ అనేది మంచిది తీసుకొని దీన్ని ఈ విధంగా పెట్టాలి. పైనుండి ఈ విధంగా పైనుండి పెట్టినా ఒకసారి చూసుకోండి. కింద మరి వైర్లు గిట్లా ఏమైనా డ్యామేజ్ అయితే అని చూసుకున్నాక డైరెక్ట్ ఈ షాఫ్ట్ వెహికల్ సుత్తందుకొని ఈ విధంగా అయితే కొట్టకూడదు. కొడితే ఈ షాఫ్ట్ అనేది బెండ్ అయిపోయి మనకు బేరింగ్ అనేది ఈ షాఫ్ట్ మీదకి ఎక్కదు. అందుకని మనం ఇలాంటి ఒక రింగు తీసుకొని ఈ రింగుని ఈ షాఫ్ట్ మీదకి ఈ విధంగా పెట్టి ఈ షాఫ్ట్ కూడా మళ్ళీ పైకి రావద్దు, ఈ రింగే పైకి ఉండాలి. ఈ విధంగా ఉన్నాక మనం ఈ హైమర్ అందుకొని ఈ విధంగా కొట్టినట్టయితే ఈ స్టేటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. నేనైతే షాఫ్ట్ అనేది ఎక్కించుకున్నాను. మీరు చూడండి, షాఫ్ట్ అయితే ఎక్కించుకున్నాను. ఒకవేళ మనకి స్టేటర్ అనేది షాఫ్ట్కు లూజ్ ఉంటే ఇప్పుడు ఈ భాగంలో అయితే మనం పంచ్ అనేది వేసుకుంటే ఈ స్టేటర్ గట్టిగా ఉంటుంది. ఆల్రెడీ నాకు ఈ షాఫ్ట్ అనేది ఈ స్టేటర్కి టైట్గానే ఎక్కింది, దీనికి పంచ్ అనేది అవసరం లేదు. ఒకవేళ మనం వాడిన స్టేటర్లు కనుక ఉంటే కంపల్సరీగా ఈ భాగాన పంచ్ అయితే వేసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు దీనికైతే అవసరం లేదు. ఇప్పుడు ఈ వైర్లు అనేది మనం ఈ హోల్లోకి వెళ్ళి ఇటు ఈ విధంగా పైకి అనేది ఎక్కించుకొని మనం ఫ్యాన్కి ఎక్కించుకుంటే మనకు ఫ్యాన్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు గంట సింబల్ను యాక్టివేషన్లో పెట్టుకొని. థ్యాంక్ యూ.